వస్తే ఇక్కడ మీకు ఫోన్స్ కనపడుతున్నాయండి. ఈ ఫోన్స్ దగ్గర మీకు ఒక విషయం చెప్పాలి. మనకి ఎక్కడైనా బాయ్స్ హాస్టల్ ఆర్ గర్ల్స్ హాస్టల్లో ఎక్కడైనా సరే మనకి ఫోన్ ఎలో అనేది లేదు. అందులో అసలు కాంప్రమైజ్ అయ్యేది లేదు. కానీ స్టూడెంట్కి హోమ్ ఎన్వైరన్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతోనే కూడా మనకి ఎక్కడో సిటీ అవుట్స్కట్స్లో లేదండి, సిటీ మధ్యలో అండ్ మెయిన్ క్యాంపస్కి దగ్గరలో వాళ్ళకి ఎక్కువ ట్రావెలింగ్ కూడా ఉండదు, వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ హాస్టల్ అనేది మనం ప్రతిదీ కెమెరా మానిటరింగ్ అనండి. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ ఇట్లా. ఇది వచ్చేసరికి మనకు గ్రౌండ్ ఫ్లోర్ కవరేజ్ చూడండి. ఇది మెయిన్ గేట్ నుంచి బయట ఎవరు ఎంటర్ అట్లాగా 24 hours ఎట్టి పరిస్థితుల్లో ఇది సెక్యూరిటీ. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం ఈరోజు ఒక క్యాంపస్ టూర్ కోసం వచ్చాము. ఇది బాయ్స్ హాస్టల్ సిఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ కోసం మనం రీసెంట్గా ఓన్ బిల్డింగ్ అండి, ఇది ఓన్ కన్స్ట్రక్షన్ చేసింది. ఇప్పటికే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. క్యాంపస్ వచ్చేసరికి మాధవ భవన్. ఈ క్యాంపస్ ఎలా ఉంది, లోపల క్యాంపస్ టూర్ చేద్దాము రండి. మనకి ఎంట్రన్స్లోనే మీరు చూస్తే ఇక్కడ బెంచెస్ అనేవి మనకి నీట్గా మన వాళ్ళు అరేంజ్ చేశారు. ఇవి ఎందుకనంటే నైట్ టైం స్టూడెంట్స్కి సమ్మర్ టైంలో వాళ్ళు స్టడీ అవర్స్ కోసం ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మన వాళ్ళు అరేంజ్ చేశారు. అండ్ వింటర్లో మనం ఇది ప్రిఫర్ చేయమండి, కానీ సమ్మర్లో మంచి కూల్ క్లైమేట్ కోసం పిల్లలకి మనం ఇలా అరేంజ్ చేశాము. అండ్ స్టార్టింగ్ మన ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి బెంచెస్ ఉన్నాయి. మీరు ఇవన్నీ చూస్తే మీకు కనపడుతుంది. ఇది నైట్ టైము పిల్లలకి స్టడీ అవర్స్ కోసం మనం అరేంజ్ చేశాము. అండ్ ఇవి కూడా మొత్తం మీరు చూసేవన్నీ పిల్లలకి స్టడీ అవర్స్ కోసం అరేంజ్ చేశాము. మనం ఎంట్రన్స్ నుంచి మళ్ళీ రాగానే నెక్స్ట్ దాని తర్వాత మనకి ఫస్ట్ స్టార్టింగ్ అనిపించింది ఆఫీస్ రూమ్ అండి. ఆఫీస్ రూమ్ ఆర్ హాస్టల్ స్టాఫ్ రూమ్ అండ్ పేరెంట్స్ ఎవరన్నా వచ్చినా కూడా పేరెంట్స్ వెయిటింగ్ రూమ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇదండి ఈ రూమ్, ఆఫీస్ రూమ్ అండి. ఇది పేరెంట్స్ వెయిటింగ్ చైర్స్ అండి. పేరెంట్స్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ కోసం మనం వెయిట్ చేయడానికి అరేంజ్ చేసింది ఆఫీస్ రూమ్ పక్కనే. నియర్ బై వస్తే ఇక్కడ మీకు ఫోన్స్ కనపడుతున్నాయండి. ఈ ఫోన్స్ దగ్గర మీకు ఒక విషయం చెప్పాలి. మనకి ఎక్కడైనా బాయ్స్ హాస్టల్ ఆర్ గర్ల్స్ హాస్టల్లో ఎక్కడైనా సరే మనకి ఫోన్ ఎలో అనేది లేదు. అందులో అసలు కాంప్రమైజ్ అయ్యేది లేదు. సో పిల్లలకి అవుట్ గోయింగ్ ఆర్ ఇన్కమింగ్ ఏది అసలు అవైలబిలిటీ లేదు. సో ఇన్కమింగ్ ఫోన్స్ అరేంజ్ చేశారు. అవి ఏంటంటే పేరెంట్స్ కాల్ చేసినప్పుడు స్టూడెంట్స్కి ఇన్ఫామ్ చేస్తారు. అలాగే ఇవేంటంటే అవుట్ గోయింగ్ కోసం పిల్లలకి అరేంజ్ చేసింది. అంటే ఇది కూడా ఎలా పడితే అలా యూజ్ చేయడానికి లేదండి. వాళ్ళు అడ్మిషన్ టైంలో మనకి ఏ నెంబర్స్ అయితే ఇచ్చారో పేరెంట్స్ అవి మాత్రమే వాళ్ళకి మనం అవుట్ గోయింగ్ అరేంజ్ చేస్తాము. అండ్ వాళ్ళకి దానికి తగ్గట్టుగా దీంట్లో రిస్ట్రిక్ట్ చేసి మనం ఆ నెంబర్స్ మాత్రమే ఫీడ్ చేస్తాం. సో వాటి వరకు మాత్రమే కాల్స్ చేయడానికి అవుతుంది. ఏ నెంబర్స్ పెడితే వాళ్ళకి అవ్వదు. అండ్ వాటికి నియర్ బై ఇంకోటి ఉందండి ఇక్కడ మనకి పెస్టో ప్లాష్. ఇది నైట్ టైము మనకి ఫ్లైస్ గురించి ఇబ్బంది లేకుండా హైజెనిక్ పరంగా కానీ పిల్లల సెక్యూరిటీ పరంగా కానీ ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మనం అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేశాము. వెరీ నియర్ బై మనకి స్టెప్స్ పక్కనే వాచ్మెన్ రూమ్ ఉంది. వాచ్మెన్ 24 hours ఇందులో అవైలబిలిటీ ఉంటాడు. అండ్ అతని కోసం సపరేట్గా అకామిడేషన్ కూడా అరేంజ్ చేశారు. ఇటు పక్కన వస్తే మీకు ఇప్పుడు ఈ కనిపించేదంతా పిల్లల డైనింగ్ ఏరియా అండి. లిమిటెడ్గానే పిల్లల్ని మనం సెషన్స్ వారీగా పిల్లల్ని మనం చేసి వాళ్ళకి మనం అరేంజ్ చేసాం. సో అట్లానే పిల్లలు కూడా వాళ్ళ టైమింగ్స్ని బట్టి వాళ్ళు అరేంజ్ చేసుకొని వస్తారు. అండ్ ఇక్కడ మీరు చూస్తుందంటే డైనింగ్ హాల్లోనే మనకి ఇది ఒక ఫెసిలిటీ ఒకటి పిల్లలకి అరేంజ్ చేశారు. ఇదేంటంటే హాట్ వాటర్. ఇది మనకి ఇప్పుడు వింటర్ సీజన్ రన్ అవుతుందండి. సో కొంతమంది పిల్లలకి అంటే వాళ్ళకి హాట్ వాటర్ ఇబ్బంది లేకుండా వాళ్ళు తాగడానికి హాట్ వాటర్ సిస్టమ్ చూడండి. మీరు చూస్తే ఫస్ట్ చెప్పినట్టుగా పిల్లల హైజెనిక్ గరంగా కానీ సెక్యూరిటీ కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వకుండా ఇది అరేంజ్ చేశారు. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇది కూడా ఏది పడితే అది కాదండి, వోల్టాస్ బ్రాండ్దే వాడుతున్నారు. డైనింగ్ హాల్ నుంచి వెరీ నియర్ బై మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్తో మనకి వాటర్ ఫెసిలిటీ ఒకటి అరేంజ్ చేశారు. వీటి గురించి చెప్పాలంటే
మనం ఇట్లా చేతులు కడుక్కోవడానికి వెంటనే దీనికి నియర్ బై మనం అరేంజ్ చేసాం. పిల్లలు వెంటనే వాళ్ళు అన్నం తినగానే ఇక్కడికి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకునేటట్టుగా ఇది అరేంజ్ చేశారు. చూడండి, స్టెయిన్లెస్ స్టీల్ది. సెక్యూరిటీ పరంగా మీకు ముందు చెప్పినట్టుగా కాంప్రమైజింగ్ అనేది లేదండి. సో మనకి 24 అవర్స్ సెక్యూరిటీతో పాటు ఇక్కడ మీరు చూస్తే మనకి మొత్తం ఈ డైనింగ్ హాల్లోనే నియర్లీ 5 కెమెరాస్ వరకు కనపడుతున్నాయి. 24 అవర్స్ సెక్యూరిటీ. అండ్ ఈ మానిటరింగ్ వచ్చేసరికి మనకు ఆఫీస్ రూమ్లో మానిటర్ చేసుకునేటట్టుగా మనకి ఫెసిలిటీ మనం అరేంజ్ చేసాం. ఇది వచ్చేసరికి బయట, అండ్ ఇదిగోండి లోపల ఎంటర్ ఎలా అవుతున్నారు, ఇదిగోండి లోపల బయట యూసేజ్ వాటర్ అన్నీ ప్రతిదీ కెమెరా మానిటరింగ్ అనండి. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ ఇట్లా. ఇది వచ్చేసరికి మనకు గ్రౌండ్ ఫ్లోర్ కవరేజ్. చూడండి, ఇది మెయిన్ గేట్ నుంచి బయట ఎవరు ఎంటర్ అట్లాగా 24 అవర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇది సెక్యూరిటీ అనండి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో హాస్టల్ చూడటానికి వెళ్తున్నాం. అండ్ స్టార్టింగ్లో మనం ముందు రూమ్లోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్లకుండా ఫస్ట్ స్టార్టింగ్లో ఎంట్రన్స్లోనే ఒక గేట్ చూడండి. ఈ గేట్ లాక్ చేసి ఉంటుంది. స్టూడెంట్స్ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ గేట్ లాక్ చేస్తారు. ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అవడానికి కూడా లేదు. మనకి ఇందాక మనం ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాం అండి. ఇక్కడ సేఫ్టీ గ్రిల్ అండి. అండ్ వెంటిలేషన్ పరంగా మనం ఇట్లాగా అరేంజ్ చేసాం. అండ్ సెక్యూరిటీ ఇది అరేంజ్ చేసాం. చూసారు కదా, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఈ ఎంటైర్ బిల్డింగ్ మొత్తం మీద 4 ఫ్లోర్స్కి మీరు మన ఎదురుగా 2 ఫ్లాట్స్ ఆర్ 2 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ అపార్ట్మెంట్ మొత్తం ఇట్లానే ఉంటుందండి. ఈ హాస్టల్ రూమ్స్లోకి వెళ్ళి మనం ఎట్లా ఉంది ఏంటనేది మనం చూద్దాం. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్లీ కనపడుతుంది ఇది సిక్ రూమ్. పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ప్రతి ఫ్లోర్లో ఇట్లా ఉండదండి. ఒక్క ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే ఇట్లా ఉంటుంది. ఎందుకనంటే పిల్లలకి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా మనం ఫస్ట్ ఫ్లోర్లోనే ఈ సిక్ రూమ్ అనేది అరేంజ్ చేస్తాం. హాస్టల్ ఇన్ఛార్జ్ మాటలు మన స్టాఫ్కి అవైలబిలిటీ ఉంటారు. సో ఆ ఉద్దేశంతోనే మనకి ఇట్లా అరేంజ్ చేసాము. సో ఇది ఎవరికి అలాట్ చేయము. ఈ బెడ్స్ ఎప్పుడు ఇట్లానే ఖాళీగానే ఉంటాయి. ఇది మొత్తం హాల్ లాగా కాదండి, ఎక్కడికక్కడ పార్టీషన్. ఏ స్టూడెంట్కి ఆ స్టూడెంట్కి పార్టీషన్. ఏంటంటే ఎవరి ప్రైవసీని మనం డిస్టర్బ్ చేయకుండా చూస్తే ఏ రూమ్కి ఆ రూమ్ పార్టీషన్ అండి. ఈ రూమ్ చూస్తే ఇందులో 3 షేరింగ్ చూసారా, పిల్లలు ముగ్గురికి ఆక్యుపై చేశారు 3 బెడ్స్. అండ్ ఇది వచ్చేసరికి చిన్న రూము అండ్ విత్ పార్టీషన్, ఎక్కడ స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా. అండ్ మీరు అక్కడ చూస్తే వెంటిలేషన్ ఆల్రెడీ మనం కింద మాట్లాడుకుంటే ఏ రూమ్కి ఆ రూమ్ వెంటిలేషన్. సేఫ్టీ గ్రిల్ అండ్ గ్రిల్ కూడా సేఫ్టీ పరంగా కూడా గ్రిల్ అండ్ విత్ కిటికీకి వెంటిలేషన్కి ఇబ్బంది ఉండకూడదు. నైట్ టైం పిల్లలు ఏదైనా సమ్మర్ టైంలో ఓపెన్ చేసుకున్నా కూడా వాళ్ళ సెక్యూరిటీ పరంగా ఏమీ ఇబ్బంది లేకుండా మనం ఇట్లా అరేంజ్ చేసాం. వెరీ నియర్ బై మీరు ఇక్కడికి వస్తే బాల్కనీ. పిల్లలు నైట్ టైం ఏదన్నా వాళ్ళకి ఫ్రీగా సమ్మర్ టైంలో మీకు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి ఏదన్నా ఇబ్బందిగా అనిపించినా ఈ డోర్ ఓపెన్ చేసి వాళ్ళు లోపల పడుకోవచ్చు. అండ్ ఇక్కడ మళ్ళీ గ్రిల్ చూసారుగా, ఈ గ్రిల్. ఇంకోటి అండి, ఇక్కడ ఏ రూమ్కి ఆ రూమ్ చూడండి. ఇక్కడ మనం ఆ నెక్స్ట్ బై నియర్ బై రూమ్ చూసాం కదా, ఆ రూమ్ వాళ్ళకి ఇక్కడ టాయిలెట్స్. ఏ రూమ్కి ఆ రూమ్ సపరేట్గా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కన్వీనియంట్గా చూడండి ఇక్కడ అరేంజ్ చేశారు. అంటే మనం ఈ రూమ్, ఈ నియర్ బై ఈ రూమ్ ఉన్నారు కదా, ఈ 3 ఆక్యుపైడ్ వీళ్ళ వరకు మనం ఆ వాష్రూమ్ అరేంజ్ చేసాం. ఈ రూమ్కి వచ్చేసరికి మీరు చూస్తే 3 ఉంటున్నారు, వాళ్ళకి ఒక హ్యాంగర్ ఇచ్చేశారు. తర్వాత మీకు అక్కడ ఎదురుగా చూస్తే ర్యాక్ ఒకటి కనపడుతుంది అండి. స్టూడెంట్స్కి వాళ్ళకి నీట్గా వాళ్ళు సర్దుకోవడానికి వాళ్ళు తెచ్చుకున్న బట్టలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ర్యాక్స్ ఇచ్చాము. నియర్ బై ఇంకొక రూమ్లోకి వెళ్దాం మనం. ఈ రూమ్లోకి వచ్చేసరికి ఇది చాలా చిన్న రూము, ఇది 2 ఆక్యుపైడ్. మళ్ళీ చూస్తే దీనికి మళ్ళీ ఒక వెంటిలేషన్ అండి. చూడండి, వెంటిలేషన్ పరంగానే వాళ్ళకి మళ్ళీ ప్రతి రూమ్ బాల్కనీ. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ మీకు చెప్పాల్సింది, మనం యాక్చువల్గా పిల్లలకి దోబీ ఫెసిలిటీ ఇచ్చాం. కానీ కొంతమంది పిల్లలు వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ నీడ్లో ఉన్నవేమన్నా వాష్ చేసుకొని డ్రై చేసుకోవడం కోసం మనం ప్రతి ఫ్లోర్లో ఇట్లా అరేంజ్ చేస్తాం. అండ్ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పటి వరకు ఫస్ట్ సిక్ రూమ్ చూసామంటే, తర్వాత దాని పక్కన 3 ఆక్యుపైడ్ బెడ్రూమ్ చూసాం. అండ్ ఇది చిన్నది మనం ఇప్పుడే చూసాం, ఇది 2 ఆక్యుపైడ్. అలాగే విత్ పార్టీషన్తో ఇదే ఫ్లోర్లో ఇదే ఫ్లాట్లో ఇంకో 2 రూమ్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం రండి. అండ్ ఇది వచ్చేసరికి ఈ రూమ్ చూస్తే ఇది చాలా పెద్దది, 5 ఆక్యుపైడ్ చూసారా, 1 2 3 4 5. అండ్ వీళ్ళకి తగ్గట్టుగా ర్యాక్స్. మీకు ఎక్కడికక్కడ సేమ్ రూమ్కి ఎక్కడ చెప్పినట్టుగా వెంటిలేషన్, హ్యాంగర్స్. చూడండి వెంటిలేషన్, ఇక్కడ ఒక పెద్ద విండో, అది కూడా చిన్నది కాదు, చాలా పెద్ద విండో. అవి చూడండి, అదొక చిన్న విండో, అక్కడ ఇంకొక చిన్న విండో. వెంటిలేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా.
అండ్ ఇక్కడ నియర్ బై మీరు చూస్తే ఇక్కడ ఒక వాష్రూమ్, అంటే ఈ 5 మెంబర్స్ వరకు ఇది ఒక వాష్రూమ్ చూడండి. అంటే ఎక్కడికక్కడ పార్టీషన్తో పాటు ఎక్కడికక్కడ వాళ్ళకి పిల్లలకి బాత్రూమ్స్ ఇప్పటి వరకు చూసిన వాటిల్లో మనకి ఎక్కడికక్కడ సపరేట్గా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, కానీ మేము ఎంత ట్రై చేసినా కానీ హోమ్ ఎన్వైర్న్మెంట్ని మేము క్రియేట్ చేయలేం. కానీ మా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ కోసం మేము వాళ్ళకి ఎటువంటి రాజీ పడకుండా మనం ఫెసిలిటీస్ అన్నీ చూడండి, ఎక్కడికక్కడ బాత్రూమ్స్ అండ్ ర్యాక్స్, వాళ్ళకి మస్కిటో మెష్లు, విండోలు అండ్ ఎక్కడికక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము మా దగ్గరికి వచ్చిన స్టూడెంట్ హ్యాపీగా సాటిస్ఫైడ్గా వెళ్ళటం కోసం అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించకుండా వెల్లీ ప్లాన్డ్గా డిజైన్ చేసి ఎక్కడ మనం ఆలోచించకుండా ఓన్గా మనం కన్స్ట్రక్షన్ చేసుకొని పిల్లలకి ఎక్కడ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకొని మనం ఇదంతా ఇట్లా అరేంజ్ చేసాం. చూడండి మీరు అక్కడ చూసారా 5 షేరింగ్, ఇంకొకటి కూడా ఉందండి 3 షేరింగ్, 5 షేరింగ్తో పాటు 4 షేరింగ్. చూసారా ఇక్కడ 1 2 3 4 ఎక్కడికక్కడ ఏ రూమ్కి ఆ రూమ్లో ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో మొత్తం చూడండి. అదిగో విండోస్ ఓపెన్ చేసి మనకి వెంటిలేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు అది క్రియేట్ చేశారు. అండ్ హ్యాంగర్స్ అవి ఎక్కడికక్కడ ఏ రూమ్కి ఆ రూమ్. అండ్ చూడండి ఇదిగోండి ర్యాక్స్ కూడా ఇక్కడున్న 4 స్టూడెంట్స్కి చూసారా 5 ర్యాక్స్. అండ్ మీకు ఇందాక ఆ రూమ్స్లో ఉన్నట్టుగానే సేమ్ బాత్రూమ్, వీళ్ళకి ఇండివిజువల్గా సపరేట్ బాత్రూమ్, 4 మెంబర్స్కి ఈ బాత్రూమ్. అట్లాగే ఎక్కడికక్కడ సపరేట్గా పార్టీషన్ చేసేసి స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం వాళ్ళు చక్కగా చదువుకొని వచ్చినప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసారుగా మీరు అన్నీ ఇప్పటివరకు ఉన్న ఫెసిలిటీస్లో ఎక్కడ రాజీ లేకుండా చూడండి. ఇప్పుడు మీరు ఇంకో రూమ్లోకి ఎంటర్ అవుతున్నారు, ఈ రూమ్ కూడా సేమ్ అంతే 4 షేరింగ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి సేమ్ అది చూసారా మీరు ఎదురుగా బాత్రూమ్ అండ్ వాష్రూమ్, దాని పక్కన ఇది 4 షేరింగ్. అండ్ వెంటిలేషన్ చూసారా వెంటిలేషన్. అండ్ మీరు అక్కడ చూస్తే దాన్ని మెష్లు అండి, పిల్లలకి నైట్ టైము దోమల పరంగా ఎటువంటి వాళ్ళకి ఇన్కన్వీనియంట్ కలగకుండా మనం మెష్ కూడా అరేంజ్ చేశారు దాన్ని. మనకి ఎక్కడ మనం చూసుకున్నట్టుగా ఫస్ట్ నుంచి చూస్తున్నట్టుగా ఎక్కడ పార్టీషన్తో పాటు ఎక్కడికక్కడ పిల్లలకి ఏ రూమ్కి ఆ రూమ్ ఎవరికి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం ప్రీమియం హాస్టల్ అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఇట్లా ప్రతిదానికి అట్లాగా ఓన్గా క్రియేట్ చేసుకుంటాం. ఈ రూమ్కి వచ్చేసరికి చూడండి ఇదిగోండి బాత్రూమ్, హ్యాంగర్స్, విండోస్. మనం ముందే చెప్పుకున్నట్టుగా ఇందాక మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 ఫ్లాట్లు ఆ 2 అపార్ట్మెంట్లు ఇందాక మనం రైట్ సైడ్ది మనం చూసాము. ఈసారి ఒకసారి మనం లెఫ్ట్ సైడ్ కూడా ఎట్లా ఉందనేది చూద్దాం. సేమ్ ఫెసిలిటీస్ అన్నీ సేమ్ మాత్రం అన్నీ అట్లానే ఉంటాయి. మీరు వచ్చి చూస్తే లోపలికి ఇది 3 షేరింగ్ సేమ్, వాళ్ళకి వచ్చేసరికి ర్యాక్. ఇక్కడ 4 షేరింగ్ సేమ్ వెంటిలేషన్, వాటికి విండోస్కి మెష్లు, హ్యాంగర్లు, ఇక్కడ వచ్చేసరికి ర్యాక్లు సేమ్. ఇది 3 షేరింగ్, ఇది 4 షేరింగ్ అని. ఇది అయిపోయిన తర్వాత వీళ్ళకి వచ్చేసరికి వాష్రూమ్స్ మనం అక్కడ అనుకున్నట్టుగానే వాష్రూమ్ వీళ్ళకి ఇక్కడ సపరేట్గా ఇక్కడ ఒక వాష్రూమ్ మనం అవైలబిలిటీ ఇచ్చాం. అండ్ ఇక్కడ దీని నియర్ బై చూస్తే ఇక్కడ 4 షేరింగ్ అండి, వాళ్ళకి వచ్చేసరికి వాష్రూమ్ బయట సైడ్ ఉంటుంది, బయట బాల్కనీలో వాళ్ళకి అటు సపరేట్గా ఉంటుంది. ఇక్కడ ఇటు నియర్ బై ఇటు వచ్చేసరికి ఇది వచ్చేసరికి 3 షేరింగ్. అండ్ ఇక్కడ కూడా వీళ్ళకి వచ్చేసరికి చూడండి ఇక్కడ మనకు బయట బాల్కనీ కనపడుతుంది, మనం అక్కడ అటు సైడ్ అక్కడ రూమ్లో చెప్పుకున్నట్టుగానే ఇక్కడ బాల్కనీ. అండ్ ఈ బాల్కనీలో వీళ్ళకి వచ్చేసరికి ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది. అండ్ చూడండి వెంటిలేషన్ కానీ ఏదైనా ర్యాక్లు ఎక్కడికక్కడ మనం సపరేట్గా మనం సేమ్ అక్కడ ఎట్లా ఉందో అట్లానే. అండ్ దీనికి నియర్ బై ఇక్కడ ఇంకోటి ఉంది, ఇది కొంచెం పెద్ద రూము, ఇది 5 షేరింగ్. 1 2 3 4 5 షేరింగ్. అండ్ 5 షేరింగ్లో వచ్చేసరికి వీళ్ళకి మనం ఇందాక ఇక్కడ చెప్పినట్టు వీళ్ళకి ఇక్కడ ఒక వాష్రూము. ఏం లేదండి, ఇది మనం ఇట్లా అరేంజ్ చేయడం వల్ల పిల్లలకి కన్వీనియన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి టైం సేవింగ్ అవుతుంది. అండ్ టైం సేవింగ్ అవ్వటం వల్ల వాళ్ళకి ఉదయం కానీ ఈవినింగ్ టైం కానీ మనకి ప్రీమియం హాస్టల్ అంటే వాళ్ళు వచ్చిన ఎన్వైర్న్మెంట్ మనకి ఇంట్లో ఎక్కువగా ఇంటి దగ్గర అలవాటు పడి వాళ్ళకి తెలియని ఏజ్లో మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి మంచి ఎన్వైర్న్మెంట్ కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రీ ప్లాన్డ్గా మంచిగా చక్కగా మనం ఫెసిలిటీస్ కల్పించాము. సో చూడండి అటు బయట సైడ్ వచ్చేసరికి విండోస్ పక్కన అన్ని హ్యాంగర్స్, ర్యాకులు అన్నీ ఎక్కడికక్కడ వాళ్ళకి సపరేట్ అనండి, ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఉంటాయి, ఎక్కడ ఏది వాళ్ళతో కంబైన్డ్గా ఉండదు. ఓకేనండి. ఇప్పుడు మనం 2 హాస్టల్ రూమ్స్ రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ ఉన్నది మనం చూసాము. అండ్ ఇక్కడ బయటకు వచ్చేసరికి కార్డర్లో మనం ఒక్కసారి కార్డర్లో గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ కార్డర్ వచ్చేసరికి ఫుల్ ఫ్రీ స్పేస్ అండి, పిల్లలకి వాళ్ళకి ఏదన్నా హాలిడేస్ రా కానీ మిగతా ఏ టైంలో అన్నా
వాళ్ళకి చూడండి వెంటిలేషన్ పరంగా కానీ లేకపోతే పిల్లలు చక్కగా కూర్చొని వాళ్ళు మాట్లాడుకోవడానికి కానీ చూడండి మంచిగా కూర్చోవడానికి ఎంత పెద్ద కారిడార్ మనకి ఫ్రీగా అవైలబిలిటీ ఇచ్చారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మీకు కింద చెప్పినట్టుగా సీసీ ఎక్కడికక్కడ మనకి సీసీ కెమెరాలు ఉన్నాయి కదండి, ఎక్కడికక్కడ మనకి కింద మానిటరింగ్ చేసుకోవడానికి సీసీ కెమెరాలు అండ్ ప్రతి ఫ్లోర్లో మనకి మొత్తం త్రూఅవుట్ హాస్టల్ మొత్తం సేమ్ ఇంతే ఉంటుంది అండ్ ఇంతే మానిటరింగ్ ఇంతే సీసీ కెమెరాలు ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఇటు చివరను చూస్తే ఈ లాక్ ఇది సేఫ్టీ పరంగా చెప్పాను కదండి, ఈ లాక్ అనేది మనకి కంపల్సరీగా చూసారా, లాక్ కూడా మన వాళ్ళు ప్రొవైడ్ చేశారు. లాక్ పిల్లలకి నైట్ టైం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైనా గబుక్కున మనకు లోపలికి రాకుండా ఇట్లా అరేంజ్ చేశారు. బయట చూస్తే మీకు ఒకటి కనపడుతుంది ఫైర్ హైడ్రెంట్ది. సేఫ్టీ పరంగా ఇక్కడ ఉన్న పిల్లలకి ఏదన్నా మనకు అనుకోని సిచ్యువేషన్స్ ఎదురైతే ఇది మనం ఆల్రెడీ ఇది ప్రతి ఫ్లోర్కి ఇట్లా ఎక్విప్మెంట్ అరేంజ్ చేశారు. మనం ఇప్పుడు స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి మనం హాస్టల్ అన్ని రూమ్స్ చూసుకుంటూ వచ్చాం. ఫస్ట్ కింద ఎంట్రన్స్ చూసాం, ఆఫీస్ రూమ్స్ అన్ని, తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి మనం పిల్లల రూమ్స్ హాస్టల్ రూమ్స్ చూసాము. అండ్ ఈ హాస్టల్లో ఇంకోటి చెప్పే విషయం ఏంటంటే మనం ఇప్పుడు టెర్రస్ మీదకి వచ్చాం. ఈ టెర్రస్లో మనకి చూస్తే ఫస్ట్ మనకు స్టార్టింగ్ వచ్చేసరికి ఈ పక్కన చూసారా పిల్లలకి ఆర్ఓ వాటర్ అండ్ ఫుల్ హైజెనిక్ వాటర్గా మనం ట్యాంక్తో పాటు అండ్ సిలిండర్లు అండ్ సిస్టమ్ పిల్లలకి ఏ టైంలో అయినా వాళ్ళకి మంచి హైజెనిక్ వాటర్ కోసం, ఫిల్టరేషన్ కోసం అండ్ ప్యూరిఫికేషన్ కోసం ఈ సిస్టమ్ ఆర్ఓ సిస్టమ్ని మనం అరేంజ్ చేసాం. ఈ పక్కనే మీకు ఇవి కనపడుతున్నాయి. ఇవి ఏంటంటే హాట్ వాటర్ కోసం మనం అరేంజ్ చేసిన సోలార్. ఇట్లాంటివే మనకు మీరు ఇంకా చూస్తే అటుపక్క కూడా మనకి ఇంకొక 3 ఉన్నాయి చూడండి. ఇవి కూడా మొత్తం మనకి హాట్ వాటర్, పిల్లలకి హాట్ వాటర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో దానికి సంబంధించిన సోలార్. ఈ పక్కన మనకి వాటర్, మనకి పిల్లలకి మనకి ఏ టైంలోనూ ఎటువంటి ఇబ్బంది, ఎంత యూనిక్ సిచ్యువేషన్లో అయినా మనకి ఇబ్బంది కలగకుండా చూడండి. ట్యాంక్స్ ఒకటి వచ్చేసరికి ఎంత పెద్ద ట్యాంకులు, ఒక్కొక్కటి నియర్లీ 5,000 కెపాసిటీ అంటే 3 × 5 15,000 వాటర్ మనకి స్టోరేజ్ కోసం మనం ఏ టైంలో అయినా మనం ఫేస్ చేయడం రెడీగా మనం అవైలబిలిటీ పెట్టుకున్నాము. చూసారు కదండి. ఒక స్టూడెంట్ నుంచి మనం తీసుకున్న ఫీజుకి మనం 100% చూసారు కదా, ఎక్కడికక్కడ జస్టిఫికేషన్ సెక్యూరిటీ పరంగా కానీ హైజీనిక్ పరంగా కానీ స్టూడెంట్కి హోమ్ ఎన్వైరన్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతోనే ఓన్ క్యాంపస్ని ఇంత ఫ్రీ ఫ్లెడ్జ్డ్గా అంతగా ఇంత సాటిస్ఫైడ్గా ఓన్గా మనం డిజైన్ చేసుకొని మనం ఇంత చక్కగా మనం ఇచ్చేసాము. అండ్ ఇది కూడా మనకి ఎక్కడో సిటీ అవుట్స్కట్స్లో లేదండి, సిటీ మధ్యలో అండ్ మెయిన్ క్యాంపస్కి దగ్గరలో. అండ్ పిల్లల స్టడీకి మనం ఉదయం వాళ్ళు మార్నింగ్ 8కి అట్లా వెళ్తారు, ఆ వచ్చి వాళ్ళకి ఎక్కువ ట్రావెలింగ్ కూడా ఉండదు, వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ హాస్టల్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసాం. అండ్ ఇట్లాంటివి మనకి క్యాంపస్లు చాలా ఉన్నాయి. కానీ ఇది వచ్చేసరికి ఇది ఒక యూనిక్ స్ట్రక్చరు, యూనిక్ మెయింటెనెన్స్ అండ్ యూనిక్ బిల్డింగ్. అంటే ఈ టైంలో ఇంత మంచిగా కన్స్ట్రక్షన్, ఓన్ కన్స్ట్రక్షన్, పిల్లల గురించి ఆలోచించి వాళ్ళకి ఏ విషయంలో వెంటిలేషన్ ఆర్ మీ కింద సేఫ్టీ అండ్ వాళ్ళకి ఎటువంటి ఎన్వైరన్మెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది మొత్తం మనం ఇక్కడ ఇది చేశాము. ఇంకా నేను మ్యాక్సిమం అన్ని కవర్ చేశాను, ఇంకా చాలా ఉండుంటాయి. సో మనం టైం అవైలబిలిటీని బట్టి మనం ఇంతవరకు మనం కవర్ చేసాం. మ్యాక్సిమం నేను చాలా వరకు కవర్ చేశాను. ఓకేనండి, థ్యాంక్ యూ.